చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. కొద్ది మాటలు విని తర్వాత మన మధ్యన ఉన్న ఎలీషా గారు కూడా 2 మాటలు మాట్లాడతారు. ఆయనకి ఎంతో ఆశ వాక్యం చెప్పాలని, ప్రార్థన చేయాలని. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ పరిగెత్తాడు. నేను కూడా అట్టగా పరిగెత్తున్నా కదా. అయితే మనకంటూ ఒక సంఘాలు ఇచ్చాడు కాబట్టి ఈ సంఘ క్రమాలు మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. మంచిదండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిస్తున్నాను. ఇక్కడ 6 రకాలైనటువంటి మనుషుల గురించి మాట్లాడుతాము. ఎన్ని రకాలండి? 6 రకాలు. ఎవరు? జారులు, లోభులు, దోచుకునేవారు, విగ్రహారాధికులు. ఏమండి? అలాగే దేవుని యొక్క ప్రేమలో ఏమాత్రం సాంగత్యం చేయదు. సాంగత్యం అంటే స్నేహం, సహవాసం. కాబట్టి మరి ఇప్పుడు మీరు రాయండి, పేపర్ తీసుకొని నాకు ఎవరెవరితో సాంగత్యం ఉంది, జారుల, లోబుల, దోచుకునేవారా, విగ్రహారాధికుల అనేది మీరు రాయండి. అప్పుడు అర్థమవుతుంది మనం ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తున్నాం. ఒకప్పుడు ఉండుండొచ్చు నీకు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఉండకూడదు కదా. ఒక ఉద్యోగం వచ్చింది, పొద్దున్న లేవగానే ఎక్కడ ఉంటావు? ఇప్పుడు ఉద్యోగంలో ఉంటాం. మరి దేవుణ్ణి ఎరిగిన వారు మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన ప్రజలతో ఉండాలి. మరి మిగతా వాళ్ళతో ఉండకూడదా? ఉండు. అయితే వాళ్ళ దగ్గర నీ సాక్ష్యాన్ని చెప్పు, నీ వాక్యాన్ని చెప్పు, ఒక పాట చెప్పు, లేకపోతే ఆయన చేసిన అద్భుతాలు చెప్పు. అలాగా అన్ని జనులను మనము దేవుడి వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో అనేది సిగ్గుపడుతూ, భయపడుతూ మనం చర్చికి రాకూడదు. ఒక ఆమె మా పక్కన ఉన్నటువంటి ఆమె చెప్తా ఉంది, అయ్యా వారు లేరు, ఇంటికి తాళం పెట్టింది కదా, వాళ్ళు లేరు, వారు ఇప్పుడు చర్చిలో ఉంటారు అని చెప్పిందట. ఎవరు? ఒక అన్యురాలు. అంటే మనము ధైర్యంగా దేవుణ్ణి ప్రకటించేవారిగా ఉండాలి, కానీ ముసుగు వేసుకున్నటువంటి వారిలాగా కనపడకుండా, బైబిల్ కనపడకుండా. ఒక ఆమె వస్తూ ఉంటే అమ్మ ఎక్కడికి అంటే ఇక్కడే పని ఉండి వెళ్తున్నాను అందంట. కానీ ఆమె ఏం చేసింది? బైబిల్ని ఆ యొక్క కొంగులు దాచిపెట్టుకొని చెప్పింది. కానీ ఆమె వెళ్తుంది చర్చికే, కానీ భయం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనం ఎలాంటి వారమైతే దేవుని యొక్క ప్రేమలో మనము సాంగత్యం చేయాలి, ఎవరితో అయితే సాంగత్యం చేయకూడదు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఎవరితో? అవిశ్వాసులు అంటే దేవుణ్ణి ఇష్టపడని వారు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుడి దగ్గరికి లేదా దేవుడి మాటలు వినటానికి ఇష్టపడని వారు, వీళ్ళంతా విశ్వాసం. దాని గురించి ఏమంటున్నాడంటే
నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? వెలుగు అంటే యేసుక్రీస్తు. ఏమని చెప్పారు యోహాను రాసిన సువార్తలో? నేను లోకమునకు వెలుగునని చెప్పారు. మరి సాతాన్ని ఎక్కడికి పడేశాడని చెప్పి రాశాడు యెషయా గ్రంథంలో? చీకటి బిలములోకి వారిని త్రోసివేసెను అని రాసి ఉంటారు. చీకటి ఎవరిది? సాతాను. వెలుగు ఎవరిది? దేవుడిది. ఆదాము ఎక్కడికి వెళ్ళాడు? చీకట్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? సాతాను సహవాసం చేయడానికి వెళ్ళాడు. దేవుడితో మాట్లాడటానికి చేతగాక, ఆయన ముందుకు రాలేక చెట్టు చాటును దాక్కున్నాడు. ఆలోచించి, చెట్టు చాటున అంటే ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ యొక్క వనంలోనికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడు వెలుగు కదా. ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఆ చెట్టు అడ్డంగా ఉండి ఆ నీడ వెనకాల పడతా ఉంటే ఆ నీళ్ళలో దాక్కున్నాడు, అంటే చీకట్లో దాక్కున్నాడు. మనం కూడా అలాగే ఒకవేళ చీకటి కార్యక్రమాలు చేస్తూ దేవా నీకు స్తోత్రం అంటున్నామేమో. 15వ వచనంలో అంటాడు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడ? ప్రియులరా, జ్ఞాపకం చేసుకోండి. మరి వాళ్ళు మన పక్కన ఉంటారు కదండి, వాళ్ళతో మాట్లాడకూడదా? మాట్లాడు. అయితే వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు నువ్వు పక్కొచ్చి ఊగొట్టబాకు. ఊగొట్టావా వాళ్ళతో సహవాసం చేసినట్టే అని 2 యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి 2వ పత్రిక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఒకటే ఉంటుందండి ఆ వాక్య భాగాన్ని నేను చెప్తున్నాను. 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. దేవుని మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. చెప్పాకు. చాలామంది చేసే పని అది. ఈ మధ్య కాంట్రవర్షియల్గా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉన్నారు కూడా. ఏమని? క్రిస్మస్ వచ్చింది, హిందువులు మనకి హ్యాపీ క్రిస్మస్ చెబుతున్నారు. జనవరి వచ్చింది, వాళ్ళకి మనము హ్యాపీ పొంగల్ అని చెప్పొచ్చా? నేనైతే చెప్పకూడదు. వాళ్ళు మనలోనికి తీసుకురావాలి తప్ప మనం వాళ్ళలోనికి వెళ్ళకూడదు. వాళ్ళకి అర్థం కావాలి. అయితే ఎప్పుడు అర్థం అవుతుందంటే నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు మాత్రమే నీ పవర్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ నీ సరైన సహవాసం కాదనుకో, నీ పవర్ అవతల వాళ్ళకి తెలియదు. అన్యజనులు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగేటట్టుగా ఉండాలి. అంతే తప్ప వాళ్ళు పెట్టినవి లేదా వాళ్ళ వాళ్ళు పంపిస్తూ ఉంటారు, అప్పాలు పంపిస్తూ ఉంటారు, భోజనాలు పంపిస్తూ ఉంటారు. నువ్వు వాటిని కనుక తినటానికి ఇష్టపడ్డావా, వాళ్ళ యొక్క పనులలో, పద్ధతులలో, పండగలలో నీవు పాలి భాగస్థులు అయినట్టే. చెప్పాడు కదా శుభమని చెప్పొద్దని. మరి ఎలాగంటే ఆకలేస్తూ ఉంది, ఆకలేస్తూ ఉంటే దేవుణ్ణి అడుగు. ఎవరిని అడగాలి? మీ ప్రతి అవసరతను దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు అని ఎఫ్సి పత్రికలో రాశాడు. ప్రతి అవసరం, భోజనం కూడా అవసరమే మనకి. అయితే మనము ఏం చేస్తామంటే బలహీనమైనటువంటి హృదయం ప్రభు మీద ఆనుకోదు. నీ భారము యెహోవా మీద మోపమంటే మోపం. మనం నా మార్గములు నీకు ఇంపుగా ఉండనీయమంటే ఉండనీయం. ఆకలయ్యా ఎక్కడ తట్టుకుంటాం? నువ్వు 3 గంటల దాకా ప్రార్థన పెడితివి, నాకేమో 1 గంటకు అన్నం తిని అలవాటు అయిపోయా, మరి నాకేమో నిద్ర వచ్చేస్తూ ఉంది, నాకేమో వినబుద్ధి అవ్వట్లేదు. అవదు.
దేవుడి మాటలు ఇంపుగా ఉండవు చాలామందికి. అందుకనే మత్తయి సువార్త 26:41లో ఏమని చెప్తున్నాడు ప్రభువారు అంటే, ఒక మాట అన్నాడు. ఏమనంటే, శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ఇప్పుడు నీకు ఆకలి అనేది ఒక శోధన, అవిశ్వాసులు పెట్టింది తినటం అనేది ఒక శోధన, అవిశ్వాసులతో కలిసి వివాహాలు చేసుకోవాలనుకోవడం ఒక శోధన. ఏమండి, అవిశ్వాసులు నీ పక్కన ఉన్నారు కదా అని వారికి సెకండ్లు ఇచ్చి హ్యాపీ పొంగల్ అని చెప్పడం ఒక శోధన. శోధనలు ఇవన్నీ. ఆ శోధనలు జయించటట్లో నువ్వు ప్రభువులో ఉంటే నేర్పిస్తాడు. నేను కూడా 30 ఏళ్ల క్రితము ఇంతకన్నా ఎక్కువ శోధనలు అనుభవించాను. రాను రాను అన్ని జనులందరికీ అర్థమైపోయింది, వీడు వాళ్ళ దేవుణ్ణి తప్ప దేన్ని కూడా ప్రేమించడు అని. ప్రియులారా, ఈ రోజున ఒక సంఘస్థురాలు మరి దేవుణ్ణి ఎరిగి రక్షణ పొంది వెనుతిరిగిపోయింది. ఆమె చనిపోయింది. అయితే వెనుతిరిగిపోయినప్పుడు మళ్ళా తన యొక్క పాత పద్ధతిలోనికి వెళ్ళిపోయింది. వాళ్ళు పాత పద్ధతిలోనే ఆమెని ఆ యొక్క సమాధి కార్యక్రమాలు చేసుకున్నారు. అంటే తగలబెట్టాలి చేశారు. అంటే వాళ్ళకి ఏం నమ్మకం లేదు, తిరిగి లేస్తామన్న నమ్మకం లేదు. హిందువులకు ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే మానవుడికి 7 జన్మలు ఉంటాయని. ప్రియులారా, ఆలోచించి ఇంకొక జన్మ ఉంటుందట, ఇంకో జన్మ ఉంటుందట. అట్లా అయితే బైబిల్ అయితే చెప్తుంది మనుషులు ఒక్కసారే మృతులవుతారు, ఇంకా మళ్ళా పుట్టడం మృతులవటం లేదని కొరింథీ పత్రికలో పౌలు రాస్తాం. కాబట్టి అన్ని జనులు సహవాసం చెయ్యి, కానీ వాళ్ళ పద్ధతులు అనుసరించకూడదు అనేది బైబిల్ యొక్క బోధ, బైబిల్ యొక్క మాట. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని నీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు. కానీ ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున క్రైస్తవులకి. ఒక ఐడెంటిటీ లేదు వాళ్ళకి ఒక ఐడి లేదు. నువ్వు క్రిస్టియన్ అనే ఒక ఐడి లేదు. 10వ తేదీన అమెరికాలో మరి చార్లీ క్లర్క్ గారిని మరి ఒక దుండగుడు పిస్టల్ పెట్టి కాల్చి చంపేశాడు. ఏది చెప్తుంటే ఒక కాలేజీలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి, అంటే యవ్వనస్తులు అడిగే ప్రశ్నలకి బైబిల్ ద్వారా జవాబులు చెప్తా ఉన్నటువంటి సమయం. గోష్ఠి కార్యక్రమం అంటారు దాన్ని. గోష్ఠి కార్యక్రమం అంటే ఒక కాన్ఫరెన్స్ లాంటిది, ఓపెన్ కాన్ఫరెన్స్. మరి ఎప్పటి నుంచో అనుకున్నాడో మరి ఏమో తెలియదు, కానీ చిన్నపిల్లాడే, పెద్ద వయసు లేదు, 21 సంవత్సరాలు ఆ పిల్లాడికి. మరి ఆయన కూర్చునేదానికి దగ్గరగా ఆమె కూర్చున్నంత దూరంలో అతను నించొని వింటా ఉన్నాడు. ఆల్రెడీ గన్ను తెచ్చాడు చంపడానికి. ఇక ఆ గన్ను విషయంలోనే ఎవరో ప్రశ్న వేశారు, మరి ఇట్లా గన్ను పట్టుకొని తిరగొచ్చా అన్న విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అంతే, మాట్లాడాడు, అంతే కాల్చేసి కరెక్ట్గా అది పక్కన నరానికి తగిలింది. ఎమ్మటే బ్లీడింగ్ అయిపోయింది. బ్లీడింగ్ అయిపోయిన తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, చనిపోయాడు. అంత నరానికి ఇక్కడ గొంతు పక్కగా వెళ్ళిపోయింది బుల్లెట్. చాలా దగ్గరలో నుంచి కాల్చేసింది. ప్రియులారా, ఆలోచించి ఈ సంవత్సరము రాత్రి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. నాకు బాధ వేసింది, చాలా బాధ వేసింది. ఎందుకంటే మన రాష్ట్రంలో మరి ప్రవీణ్ గారిని చంపేశారు. అక్కడ అమెరికాలో అతను చంపారు. సత్యబోధ చేస్తున్నటువంటి వారందరినీ కూడా చంపేస్తూ ఉన్నారు. దేవుడి యొక్క వాక్యము మనము వింటూ ఉన్నట్టయితే దేవుడు ఒక మాట బైబిల్లో రాసి ఉంచాడు. ఏమని రాసి ఉంచాడంటే మత్తయి సువార్తలోనే ఒకసారి జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం అనుకుంటా, 23:35, 23వ అధ్యాయము
35. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఎవరైతే అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వస్తుంది. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట, ఎవరైతే చేశారో ఆ తరము వారి మీదకే ఆ నీతిమంతుల యొక్క రక్తము, హేబేలు రక్తం ఎలాగైతే భూమిలో నుండి మొరపెట్టిందో వీళ్ళ రక్తం కూడా అలా మొరపెడుతుంది. బహు జాగ్రత్తగా ఉండండి. ఆయన బతికున్న రోజుల్లోనే హెచ్చరిక చేశాడు. ఎవరికి చెప్తున్నాడు? యెరూషలేమా, యెరూషలేం, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా అని చెప్పేసి అంటున్నాడు. ఏంటంట, రాళ్లతో కొట్టి చంపుతున్నారట ప్రవక్తలు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ జ్ఞాపకం చేసుకో. నీతిమంతుల యొక్క రక్తము ఏం చేస్తుంది? మన మీదకి వస్తుంది. ఏ తరము వారు ఎక్కడ తప్పులు చేశారు, ఏమండి నేను చంపలేదు కదా, మరి నా మీదకి వస్తుందా? నువ్వుగా నీతిగా లేకపోతే నీ మీద కూడా వస్తుంది. వరద ఉందండి, క్రైస్తవుడని లేకపోతే హిందూ అని ముస్లిం అని అనుకుంటుందా వరద? అవదు కదా. అలాగే భూకంపం అండి, అలాగా వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు బుద్ధిస్టులని అనుకుంటుందా? ఉండదు. అలాంటివి ఏమి ఉండవు. దానికి గాలికి ఉంటుందా? కులాలు మతాలు ఉంటాయా వీటికి? గాలికి కానీ, నీళ్ళకి కానీ, వరదలకు కానీ, భూకంపాలకు కానీ. ఏమండి, నువ్వు సేద్యం చేస్తే నీకు పండదా పంట? నువ్వు సేద్యం చేసినా నీకు పండుద్ది. ఏమండి, ముస్లిం చేసినా పండుద్ది, క్రైస్తవుడు చేసినా, హిందువు చేసినా, ఎవరు చేసినా భూమి పండుద్ది. దానికి కులం ఉంటుందా? ఈ యొక్క హిందూ పండిస్తూ ఉన్నాడు నేను పండదని అంటుందా? అది లేదు. అదే దేవుని యొక్క గొప్ప శక్తి. ఎవరైనా భూమిని వాడుకోవచ్చు, ఎవరైనా గాలిని వాడుకోవచ్చు, ఎవరైనా నీటిని వాడుకోవచ్చు, ఎవరైనా వెలుగుని వాడుకోవచ్చు. కానీ నిజమైన వెలుగు తెలుసుకోకుండా ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, ఎవరి స్నేహం చేస్తూ ఉన్నావు, ఎవరితో నీ పొత్తు, ఎవరితో నీ ఎత్తు ఆలోచన చేసుకో ఒకసారి. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి సువార్త, దేవుని యొక్క ప్రేమ 15వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదవండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన వాడు ఎవడు లేడు. ఇప్పుడు మనం ఆయన స్నేహితులు అయితే ఆ పై మాట తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేటువంటి దేవుడుగా మనకి యేసు ప్రభువు అన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనల్ని? స్నేహితుడు. సహవాసం ఎవరిది ఇప్పుడు? దేవుని సహవాసము. స్నేహితులు అని దేవుడు చెప్తున్నప్పుడు మన సహవాసం ఎవరితో ఉన్నట్టు? దేవుడితో ఉన్నట్టు. ప్రియులరా, 15వ అధ్యాయంలోనే 19వ వచనం కూడా చూడండి. లోక సంబంధులైతే లోకం నిన్ను ప్రేమిస్తుంది. కాబట్టి మీరు లోక సంబంధులు కాబట్టి, పరలోక సంబంధులు కాబట్టి, పరలోకం ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఎవరి స్నేహం చేస్తే ఎవరితో ఉంటాము, ఎవరి సాంగత్యం చేస్తే ఎవరితో ఉంటాము. లోక సంబంధులతో చేస్తే లోకంలోనే ఉంటాము. చూడండి, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో దావీదు తన కుమారుడితో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు.
ఏమంటున్నాడు తెలుసా అక్కడ? అయ్యా, లోకులందరూ పోతున్నట్టుగానే నేను కూడా పోతున్నాను. ఏమంటున్నాడు? ఏం చేయాలంట? దేవుడు అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి. సేవకుడికి వాక్యం అప్పగించాడు, సంఘాన్ని అప్పగించాడు, ఆత్మలను అప్పగించాడు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. దేవుడు నీకు ఏది అప్పగించాడో దాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమంటున్నాడు? అంత గొప్ప రాజు లోకులందరూ పోయినట్టు నేను కూడా పోతున్నాను. ఎందుకంటే అతనిలో ఒక పాపం ఉంది కదా అంతకుముందు. ప్రియులరా, దాన్ని బట్టి 4 కుమారులు చచ్చిపోయారు కదా. ప్రియులరా, ఆలోచించి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం కనుక చూస్తే ఎవరైతే అలాంటి పాపాలు చేశారో వాళ్ళ దీని మీదకి 1000 తరాల వరకు కూడా ఆ యొక్క శాపం ఉంటుందట. అలాగే నీతి ఉంటే నీతి కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ మీద ఉంటుంది. మరి ఇప్పుడు వీడు చేసిన పాపాన్ని బట్టి మనం లెక్క చెప్పాలా? లెక్క చెప్పాలి. తప్పు రాసి వచ్చాం పరీక్ష, లెక్క అప్పచెప్పాల్సింది. ఫెయిల్డ్, తప్పాడు. అలాగే మనం కూడా ఫెయిల్డ్ క్యాండిడేట్స్. ఏదో చిన్న చిన్న తప్పులే కదండి, మరి మంచిదే, చిన్న చిన్న తప్పులే. ఒక ఆమె ఉందంట 4 రాళ్లే కదా అని ఒళ్ళో వేసుకుందంట. అనుకుందంట మళ్ళీ 4 రాళ్ళేంట్లే, ఇంకో 4 వేసుకుందాం అనుకుంది. పెద్ద అనిపించలేదంట. ఇంకో 4 అటు 4 ఒక బొచ్చెడు వేసుకుందంట. మోయిలాక చివరికి దాన్ని ఇసిరి బారేసి ఇంటికి వచ్చిందంట. ఏంటిది అది? పాపం చిన్న చిన్నదే, మూటలో వేసుకుంటే ఏమవుద్ది? మోయలేనంత బరువు అవుతుంది. పాపాన్ని బైబిల్ ప్రకారము మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు తప్పు చేసావు, ఈరోజు చెప్పేసావు, రేపటిదాకా దాన్ని ఉంచబాక, పెండింగ్ ఉండకూడదు బైబిల్లో. ప్రియులారా, ఆలోచించేయండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12-13 వచ్చిన. 23వ అధ్యాయం 12-13 వచ్చిన. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలిన ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో బియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల. ఎప్పుడంట? ముందు మాట వెనుతిరిగి, వెనక్కి వెళ్ళిపోయి మీరు అన్ని జనులతో కనుక సాంగత్యము చేసిన ఎడల వాళ్ళని అక్కడే ఉంచుతా నేను. ఎందుకని మిమ్మల్ని కొట్టేటట్టే చేపిస్తా, వాళ్ళని తీసేయను. చదవండి. చాలు. ఏ దేశం మంది? సామాన్యంగా అయితే మనం ఏమంటాం? భారతదేశం అంటాం. క్రైస్తవులు నిజంగా భారతదేశం మాది అని అనాలా, లేకపోతే మా పౌరసత్వం పరలోకంలో ఉందని చెప్పాలా? మన దేశం ఏది? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మన దేశం ఏదో అక్కడ రాసింది. నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అదే నీ దేశం. నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్తుంది? అక్కడికే వెళ్తుంది. కాబట్టి నీ దేశం ఏది ఇప్పుడు? భారతదేశమా? కాదు. ఇంగ్లాండ్ దేశమా? అమెరికా దేశమా? కాదు. మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామో దేవుని వద్ద నుంచే వచ్చాము. కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్తుంది ఆత్మ? దేవుడి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మన దేశం ఇది కాదు, మన పౌరసత్వం ఇది కాదు, పరలోకంలో ఉంది మన పౌరసత్వం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఈ దేశంలో ఉండకుండా మిమ్మల్ని చేస్తాం. తప్పు చేస్తే ఆయన చేసే శిక్ష, సాంగత్యం చేస్తే ఆయన చేసే శిక్ష. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం దాకా చెడుతనం చేసేవారితో సాంగత్యం చేశాడు మనష్షే. ఒక రాజు ఇతను, మనష్షే అనేటువంటి రాజు. ఏం చేస్తుందంట?
యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లే వెళ్ళగొట్టిన జనములను చేసినట్టుగా చేయబోతున్నారు. చేస్తూ వచ్చెను. చూడండి అయితే ఎవరిని? యెహోవా మాటలు వినకుండా ఆయన కోపం తెప్పించే పనులు మనుష్య చేస్తా ఉన్నాడు. 6వ వచనం చదువు. అతడు తన కుమార్తె అగ్నిగుండము దాటించి జ్యోతిష్కమును శకునములను వాడక చేసి యక్షిగానులతోనూ సోదగానులతోనూ సాంగత్యము చేసెను. చూసారా, మా పెదకొండూరులో ఒక ఆమె ఉంది. ఆమె కుమారుడు కొంచెం మెంటల్ రిటార్డెడ్ మనిషి, పెద్దోడే, పెళ్ళి కూడా అయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒకసారి మంగళగిరిలో పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఆటో ఎక్కేసేసి వెళ్ళిపోయింది. సరే ఇడు గొర్రెలు తోలుతూ ఉంటాడు. వచ్చాడు, అమ్మంటే అమ్మ లేదు, పెళ్ళికి వెళ్ళిందని చెప్పారు. మరి ఏమనుకున్నాడు ఏమో, రోడ్డు మీదకి వచ్చాడు, ఆటో ఎక్కాడు, మంగళగిరి దిగాడు. మంగళగిరి నుంచి ఎటు పోవాలో తెలియదు అతనికి, పెళ్ళి ఎక్కడో తెలియదు, పెళ్ళి మండపం ఎక్కడో తెలియదు, చెప్పలేడు, అతనికి మైండ్ లేదు, చెప్పలేడు. సరే మంగళగిరి దాకా ఎలాగ వస్తాడంటే ఆ ఆటోలో వాళ్ళందరికీ తెలుసు ఇతను ఫలానా ఊరు అబ్బాయి అని. అందుకని ఆ అబ్బాయిని అక్కడ దింపేశారు. వాడిని అడిగితే నేను దింపానండి ఇక్కడ అన్నాడు వాడు నిజంగానే. కానీ ఆ తర్వాత ఎడిపోయాడో తెలియదు, ఇంతవరకు కనపడలేదు. దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది, 3-4 ఏళ్ళు అయింది, ఇంతవరకు లేడు. ఇందులోగా వాళ్ళ కుమార్తె కూడా చచ్చిపోయింది ఈ మధ్యకాలం. ప్రియులారా, ఆలోచించండి. దేవునిని ప్రేమించడం అనేది గొప్ప విషయం. అయితే ఆమె ఏం చేసిందంటే, ఊర్లో వాళ్ళు మన అమ్మలక్కలు ఉంటారుగా, అందరూ క్రైస్తవులే ఊరు మొత్తం, అయినా అసోదామని పిలిపించి సోది చెప్పించుకున్నారు. ఆమె చెప్పింది 1000 రూపాయలు ఎంతో కాల్ చేసి వచ్చేస్తాడు, వచ్చే నెలకల్లా వచ్చేస్తాడు మీ అబ్బాయి పలానా చోట ఉన్నాడని చెప్పింది. సోది మాటలు కదా, 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు రాలేదు. ఇంకొకడు ఎవడో వచ్చి సేవకుడు చెప్పాడట, ఏమని, నాకు కనపడతా ఉన్నాడు, ఈ మన చుట్టుపక్కలే ఆ అబ్బాయి ఉన్నాడు, వచ్చేస్తాడు అని చెప్పాడట. సరే నన్ను వచ్చి అడిగారు సంఘస్థులు, ఆమె అడగల, ఎందుకంటే ఆమె తప్పుడు పనులు చేసిందిగా. అంజనా కూడా వేయించింది, అదేదో కోతే చెప్పుద్దంట, అదొకటి వేయించింది. మరి సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళింది, మరి అన్నీ చేయించింది. ఆ అంజనా వేస్తే అంట చూపిస్తారంట, చేతిలో చూపిస్తారంట మనిషిని, మన బైబిల్లో కూడా ఉంది అది. కాబట్టి అవన్నీ చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఆ సంఘస్థులు అడిగారు, అయ్యా మీరు చెప్పకూడదా, ఆ అబ్బాయి రాడని చెప్పి, ఆ అబ్బాయి రాడిగా అని చెప్పి. ఎందుకంటే మనుషులను మోసపుచ్చేటువంటి మాటలు చెప్పి మనుషులను సంపాదించుకుంటున్నావా? అబద్ధములను చెప్పి నువ్వు సంఘాన్ని పెంచుకుంటావా? సత్యాన్ని చెబుతావా? మీకాయ చెప్తా ఉన్నాడు రాజుతో, ఏమని, నువ్వు యుద్ధానికి వెళుతున్నావు, గెలుస్తావా అని అంటే, మొదట అందరు 400 మంది ప్రవక్తలు అన్నారు, మేమందరం గెలుస్తామని చెప్పావు, నువ్వు కూడా చెప్పమన్నారు. సరే అని చెప్పాడు. అప్పుడు అంటాడు రాజు, నువ్వు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు అంటాడు. అప్పుడు అంటాడు, ఈ ఇశ్రాయేలు చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు అని చెప్పాడు. ఓకే, వెళ్ళాడు, కొట్టారు, ఇతన్ని జైల్లో పడేశారు. పిల్లలు నేను తిరిగి వచ్చేంతవరకు అన్నాడు. ఇక అంటాడు, నువ్వు తిరిగి రావడమే జరిగితే దేవుడు నాతో మాట్లాడలేదు అంటాడు. అంతే, అక్కడ గురి చూడకుండా కొట్టిన బాణం ద్వారా అతను చచ్చిపోతాడు. ఎందుకు అబద్ధం చెప్పాలండి? శిక్షణ అనుభవిద్దాం, కానీ అబద్ధాలు చెప్పకూడదు. సంఘాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్లాన్లు వేయకూడదు. అవి పాపం అండి. దేవునికి ఎంత బాధ. మిమ్మల్ని బట్టే కదా దేవుడి నామం అవమానపరచబడతా ఉందని రోమాపత్రికలో రాసినట్టుగా అవమానపరచబడతా ఉంది ఈ రోజున. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు? మనిషే చెడుతనం చేస్తాడు, తప్పుడు మార్గానికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? దెబ్బగొట్టడా? ఆలోచన చేయాలి. కీర్తన గ్రంథం 26వ కీర్తన 4-5 చరణాలు. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 4 మరియు 5
చేరడం. పనికిమాలిన వారితో నేను సాంగత్యం ఎవరితో చేయడంటే సాంగత్యం? పనికి మాలిన వారు. పనికి మాలిన అంటే ఏ పని చేయరు, చదువుకోరు, ఏమంటే బూతులు, తాగుడు, సిగరెట్లు, గుట్కాలు, బజార్ల మీద తిరగటం, వ్యభిచారం, తల్లిదండ్రులను కొట్టడం, దొంగతనం. ఎవరిళ్ళు? పనికి మాలిన వారితో సాంగత్యము చేయరు. రెండో మాట, వేషధారులతో పొత్తు చేయను. భక్తిహీనులతో. 5వ వచనం, దుష్టుల సంగము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. పనికి మాలిన వారితోనూ భక్తిహీనులతో ఈ రెండు సాంగత్యం చేయనని దావీదు చెప్తా ఉన్నాడు. మరి దేవుని బిడ్డవైతే నువ్వు ఎవరి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటున్నావు, లేకపోతే ఎవరి సహవాసం కోరుకుంటున్నావు, ఎవరి స్నేహాన్ని కోరుతున్నావు? దేవుని యొక్క ప్రేమ ప్రియులారా ఆలోచించి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టును అని రాసింది. మరి నువ్వు అలాంటి సాంగత్యం చేస్తున్నావు, చెడ్డ సాంగత్యం చేస్తున్నావు. ఒక పాస్టర్ గారు అలవాటు, మెసేజ్ అయిపోగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఎక్కడ టీ షాప్ ఉంటే అక్కడ టీ షాప్ దగ్గర కూర్చొని కాసేపు కాస్త 2 బజ్జీలు తిని ఒక టీ తాగుతాడు. సరే ఓకే అన్నాడు పక్కన సేవకుడు కూడా. సరేలేండి ఏముంది దాన్ని తాగుతాం అన్నాడు. తాగిన తర్వాత అంటాడు, నాకు కొంచెం ఒక్కపొడి వేసుకునే అలవాటు అండి అంటే. ఎవరు? సేవకుడు. ఏ అలవాటు అంట? కాస్త ఒక్కపొడి వేసుకునే అలవాటు. కాస్త ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటే నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమిస్తా? తప్ప అది? తప్పే కదా. ఆకు ఒక్క తాంబూలాలు అసలు ఎవరు ఇస్తారు చెప్పండి? క్రైస్తవులు ఇస్తారా లేకపోతే హిందువులా? హిందువులే. క్రైస్తవులు ఎందుకు ఇస్తారు? ఆలోచించి. ఇలాంటి సాంగత్యం నీకు ఉండుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు, మన వాళ్ళే, తెలిసిన వాళ్ళే, చుట్టాలే, బావలే, మామలే, బాబాయిలే. మరి కాదని లేకుండా నన్ను తీసుకుంటున్నావేమో. సేవకు వచ్చినప్పుడు అలాంటి పని విడిగా నువ్వు ఏదన్నా మరి కూర్చొని ఆకు తినటం మంచిదా? తమలపాకు మంచిది, తిను. ఒక్క తమలపాకు నవ్వులు చూడు ఎట్టుంటుందో, ఉత్తది మంటగా ఉంటుంది, నోరంతా కొట్టుకుపోయినట్టు ఉంటుంది. అది నీకు ఆరోగ్యం. ఉత్తది తిను, తప్పులేదు. తమలపాకు తినకూడదని అంటల్లా, పచ్చి తినేసి. దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మాటకు లోబడని వారితో సాంగత్యం చేయకూడదు. 3:14. నేను చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడలా సాంగత్యం చేయబాకండి. దేవుడి మాటలు ఇష్టం లేదు వాడికి. నువ్వు దేవుడి మాటలు చెబుతున్నావు, వాడికి ఇష్టంలా. చేయబాక సాంగత్యం చెబుతుంది బయట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు, అవసరం ఉన్నంతవరకు మాట్లాడు. ఉద్యోగంలో మనం చేసే ప్రాంతంలో అందరూ క్రైస్తవులు ఉంటారా? మాట్లాడాలి, మాట్లాడొద్దు అంటలేదు. సాంగత్యం వేరు, మాట్లాడటం వేరు. పిల్లలు ఆలోచించేయండి. స్నేహం వేరు, కలిసి ఉండటం వేరు, 2 తేడా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏ స్నేహం? నా స్నేహం యేసుతోనే, నా స్నేహం యేసుతోనే అని చక్కని పాట. అలాగే చిరకాల స్నేహం అదొక పాట ఉంది. నా స్నేహితుడా మరొక పాట ఉంది. చాలా ఉన్నాయి స్నేహం మీద పాటలు. పిల్లలు ఆలోచన చేయండి. 2వ అధ్యాయము యాకోబు పత్రిక 23వ వచనం.
ఇక్కడ ఒక అతను అన్యుడిగా ఉండి దేవుడు పిలిచిన పిలుపుకు వచ్చినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ కాబట్టి యాకోబు రాస్తా ఉన్నాడు. యాకోబు అబ్రహాము గురించి చెప్తా ఉన్నాడు. చదవండి. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చెను. చివరి మాటలో ఏముంటుందంటే అతని స్నేహితుడు మరియు దేవుని స్నేహితుడు ఎవరు? పేరు కలిగెను. ఒక అన్యుడైనటువంటి వాడు పిలువబడిన తర్వాత ఎవరి స్నేహితుడయ్యాడు? దేవుని స్నేహితుడయ్యాడు. మరి మనం ఎవరు అవ్వాలి? మనం కూడా దేవుడి స్నేహితులం కావాలి. మనం కూడా అన్యుల్లో నుంచి వచ్చిన వారమే. మనం కూడా రక్షణ లేకుండా ఉన్నటువంటి వారమే ఒకప్పుడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం మునుపు మనము అనేకమైన చెడ్డ చేష్టలు చేస్తూ వచ్చిన వారం. అయితే ఇప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా రక్షించబడిన వారం. అర్థమవుతుందా మీకు? నిజంగా అర్థమైతే నేను పునర్జన్మ సంబంధమైన స్నానము చేశాను కాబట్టి మునుపు చేసిన క్రియలు చేయకూడదు అని తీర్మానం చేసుకోవాలి. ఈరోజు తీర్మానాలు లేవు. వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంతే. భార్యాభర్తలుకి క్రైస్తవుల్లో కానీ ముస్లిమ్స్లో కానీ హిందువుల్లో కానీ తీర్మానాలు ఉంటాయి. ప్రమాణాలు అంటారు వాటిని. ఆ ప్రమాణాలు నీ చేత చెప్పిస్తారు. మరి ఆ ప్రమాణం ప్రకారం నిలుస్తున్నారా? విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? లెక్క లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు భర్తతో? మరి నువ్వు చెప్పింది ఏంటి? కలిమిలో, లేమిలో, బాధలో, రోగములో, కష్టములో నేను నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేసేవే. మరి ఆ ప్రమాణం అంతా ఏమైపోయింది? ఇసుకుంటున్నావా? భార్యకు బాగలేకపోయినా భర్త ఇసుక్కోకూడదు, భర్తకు బాగలేకపోయినా భార్య ఇసుక్కోకూడదని బైబిల్ చెప్తాము. నీ చేత కూడా చేయించి ఉంటారు ప్రమాణాలు, కానీ అవన్నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసి ఉంటాం. లెక్కలేదు. పెళ్ళైన వెంటనే రాంగ్ మెసేజెస్, రాంగ్ చాటింగ్ చేస్తున్నావా? రాంగ్ మెయిల్స్ పెడుతున్నావా? నీ తప్పు నిన్ను బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, కష్టపెడుతుంది, జీవితాంతం ఏడ్చేలాగా చేస్తుంది. అలాంటి పనులు మనం చేయకూడదు. బాధ అయినా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా. మా ఫ్యామిలీ కూడా అంతేనండి. నా భార్య నేను వెలివేయబడిన వారం మేము, కానీ దేవుడు కృపలో భద్రపరచబడిన వారు. ఆయన్ని నమ్ముకున్నాం మేము. ఎంతమంది మమ్మల్ని బాధ పెట్టారు. ఎవరి బాధను కూడా మేము లెక్క చేయలేదు. ప్రభు వైపే చూశాం. కాబట్టి యోబు గ్రంథములో 16వ అధ్యాయము 20వ వచనములో ఈ లోక స్నేహితులు ఏం చేస్తారో యోబు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 16:20, 16వ అధ్యాయం 20వ వచనం. ఏం చేస్తున్నారంట లోక స్నేహితులు? ఎగతాళి అంట. నువ్వు నిద్రపోతా ఉంటే బైబిల్ కూడా కింద పడుద్ది అర్థమ్మా. ఇప్పుడు బైబిల్ కింద పడేదే. ఎందుకంటే నిద్ర వచ్చింది కదా. బహు నిద్ర వస్తుంది నీకు. వాక్యం వింటా ఉంటుంది, ఏందో అర్థం కాదు. ఒక అబ్బాయి పాస్టర్ గారికి 12 గంటలకు ఫోన్ చేశాడట. ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడట. ప్రార్థన చేయడం ఏంటి అన్నాడట. అది నిద్ర రావట్లేదు అన్నాడట. దేవుని ప్రేమిస్తున్నారు ప్రియ బిడ్డలారా. అంటే వాడికి వాక్యం వింటే, ప్రార్థన వింటే నిద్ర వస్తుంది అన్నమాట. అందుకని పాస్టర్ గారు అర్ధరాత్రి లేపి ప్రార్థన చేయమంటాడు. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. 18వ అధ్యాయం 3వ వచనం. యోనాతాను స్నేహం. గొలియాతును చంపినందుకు సౌలుకు 1000 మంది, దావీదుకు 10,000 మందిని స్తుతిస్తూ ఉంటే యోనాతాన్ 40 రోజుల నుంచి వాళ్ళు యుద్ధభూమిలో ఉన్నారండి. కానీ గెలవలేక భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు వచ్చి గొలియాతుని చంపేస్తే, తలకాయ తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చేస్తే, ప్రియులరా, అప్పుడు అతని కొడుకైనటువంటి యోనాతాను దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా స్నేహితుడిగా మారాడు. యాక్చువల్గా అతను బావ అవుతాడు. దావీదు ఆ యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, మీకాల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతను బావ అవుతాడు. కానీ అతనికి ఏమని రాస్తుందండి? స్నేహితుడుగా పిలువబడ్డాడు. 20వ అధ్యాయం
17వ వచనం కూడా చూడండి. 20వ అధ్యాయము 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడుగా ఎలాగ ఎంచుకున్నాడంట? ప్రాణ స్నేహితుడు. విడదీరాని బంధం ప్రాణ స్నేహం అంటే. తర్వాత ఆ యొక్క యోనాతానికి ఒక కొడుకుంటాడు. మరి యుద్ధరంగంలోంచి పారిపోతా ఉన్న సందర్భంలో ఒకసారి అతనికి కింద పడి కాళ్ళు ఇరుగుతాయి, కుంటివాడు అవుతాడు. వాడి పేరు మెఫీబోషేతు. ఆ మెఫీబోషేతుని రాజుగారు అయినటువంటి దావీదు రాజు అవుతాడు. తర్వాత పిలిపించి అతనికి స్వాస్థ్యం ఇచ్చి అతన్ని తన రాజా గృహంలో ఉంచుకుంటాడు. అది ప్రాణ స్నేహం అంటే. యేసు ప్రభు వారు కూడా ఆ మెఫీబోషేతుని దావీదు ఎలాగైతే తన దగ్గర ఉంచుకున్నాడో మనల్ని కూడా ఆయన స్నేహితులుగా చేసుకొని ఆయన దగ్గర ఉంచుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందో లేదు నీకు వాక్యం? తర్వాత మనం కనుక చూసినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టాడు. యేసు ప్రభు వారే ఆయన నిజమైన స్నేహితుడు. మిగతా ఎంతోమంది స్నేహితులు నీకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉండుంటారు. ఎంతోమంది వదిలిపెట్టి ఉంటారు నేను, కానీ దేవుడు వదిలిపెట్టాడు. చదవండి. నిజమైన స్నేహితుడు లోకం ప్రేమించు. నిజమైన స్నేహితుడు ఎవరు? యేసు ప్రభు వారే. 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చెరికాలను గలవారు నష్టపడలో సహోదరుని కంటే ఎక్కువగా హక్తి ఉన్న స్నేహితుడు కలడు. సహోదరుని కంటే అంటే తోడబుట్టిన వాడి కన్నా ఎక్కువగా ప్రేమించే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడే యేసు ప్రభు వారు. ఈ లోకంలో నీ సహోదరుడికి నీకు కూడా తగాదా రావచ్చు, గొడవలు రావచ్చు. ఒక సేవకుడు ఇలాగే వాక్యం చెబుతా ఉన్నాడు, కానీ ఆ సేవకుడు ఎవరో నాకు తెలుసు. నేను ఒకటే మాట అన్నాను, ఆయన చెప్పే వాక్యం మీరు ఎలా వింటున్నారంటే భలే చెబుతాడండి వాక్యం అన్నారు. భలే చెప్తాడు, కానీ వాళ్ళ తమ్ముడితో అతనికి స్నేహం లేదు, విభేదాలు ఉన్నాయి. తమ్ముళ్ళతో మాట్లాడు, నువ్వేం వాక్యం చెబుతావు? సమాధానం లేని వారు వాక్యం చెబితే ఫలిస్తుందా? అది నైపుణ్యత లేని డాక్టర్ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందా? చదువు రాని వాడు పాఠాలు చెబితే ఆ పాఠాలు వాళ్ళకి మరి సక్రమంగా పనిచేస్తాయా వాళ్ళ జీవితాల్లో? కాబట్టి ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రేమలో హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి. దేవుడు అంటున్నాడు, స్నేహబంధముతో నేను వారిని బంధించి. ఆకర్షించుకుని. ఎంత గొప్ప దేవుడండి! ఏ బంధం అంటే మంది అయింది? స్నేహబంధం. సాంగత్యం ఎవరితో చేశాడు? మనతో. మరి ఆ సాంగత్యాన్ని వదిలిపెట్టి లౌకికమైన సాంగత్యం మీదకి నువ్వు వెళ్ళిపోతావా? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మనలను నా స్నేహితులు అని అంటున్నారు. 12:4. ఎవరితో? శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. నా స్నేహితులు. వాళ్ళంతా ఎవరు? శిష్యులు. జనరల్గా గురు శిష్యుల సంబంధం ఎలాగుంటుందంటే, గురువుగారు కుర్చీలో కూర్చుంటే శిష్యులందరూ కూడా నిలబడో లేకపోతే కూర్చొని ఉంటారు. కానీ ఈయనేమంటున్నాడు, మీరు నా స్నేహితులు. అంటే భుజం మీద భుజం వేసుకుంటాడు. వాళ్ళ మాటల్లో మాటలు కలుపుతాడు. వాళ్ళు ఏం తింటే వాళ్ళతో కలిసి తింటాడు. వాళ్ళు ఎక్కడ పడుకుంటే వాళ్ళతో కలిసి పడుకుంటాడు. నిజమైన స్నేహితుడైనా సహవాసం నిజమైన దేవుడితో నీకుందా? నీ స్నేహం ఎవరిది? నీ సాంగత్యం ఎవరిది? నీ సహవాసం ఎవరితో ఉంది? కాబట్టి దేవుని యొక్క ప్రేమ. 2వ తిమోతి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ పౌలుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, కానీ వాడు ఎవరు ప్రేమించాడో చెప్తున్నాడు పౌలు. దేమ ఇహలోకాన్ని ప్రేమించి నన్ను వదిలేశాడు. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇహలోకాన్ని ప్రేమిస్తున్నావు. ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? దేవుడితో తిరిగేటువంటి మనిషితో ఉండక లోకంలో కలిసిపోతావు. దేమా 2 తిమోతి 4:10.
పౌలు చెప్తున్నాడు, నన్ను విడిచేశాడు. ఎవరిని ప్రేమించాడు? ఇహలోకాన్ని ప్రేమించాడు. నువ్వు కూడా ఒకవేళ ఇహలోకాన్ని ప్రేమిస్తే ఏం పోతాంలే ప్రార్థనకి, ఏం ఉపవాస ప్రార్థన చేస్తాంలే, ఎవరి గురించి మనం చేస్తాంలే, మనం ఏం పాపాలు ఒప్పుకుంటాంలే అని అనుకుంటున్నావేమో. లోకాన్ని ప్రేమిస్తే అలాగే ఉంటుంది. దేవుని యొక్క ప్రేమను ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. ఎవరి సహవాసం కావాలో కోరుకో. 7వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. సరే, 2 కొరింథీ పత్రిక 13, 14 త్వరగా చదవాలి. వాక్యం అనేది లేట్ చేయకూడదు. 13, 14. నువ్వు ఎవరి సహవాసాన్ని కోరుకోవాలంటే పరిశుద్ధాత్మ సహవాసం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ ఎవరు అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి దగ్గర ఉంది దేవుని యొక్క సహవాసం. మన సహవాసం ఆయనతో కూడా ఉండాలి. ఈ లోక సహవాసం చేస్తున్నావు, అన్యుల సహవాసం చేస్తున్నావు, దుష్ట సాంగత్యం చేస్తున్నావు, దొంగ సాహిత్యం చేస్తున్నావు, ఎవరితో జోడుగా ఉంటున్నావు, ఆలోచన చేసుకో. దేవుడు ప్రేమను బట్టి దేవుడు కోరుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకో. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. ఎవరెవరితో సహవాసం చేయొద్దని దేవుడే లిస్ట్ రాశాడు. ఫలానా వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే వాళ్ళు నిన్ను తిప్పేస్తారు, నా వైపు నుండి వాళ్ళ వైపు తిప్పుకుంటారు, కాబట్టి నువ్వు వాళ్ళతో సహవాసం చేయబాకు అని దేవుడు రాస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. అన్యులతో సహవాసము చేయక. 22వ అధ్యాయము 21వ వచనం. 22వ అధ్యాయం 21వ వచనం. సమాధానం ఎప్పుడు వస్తుంది నీకు మనుషులతో అంటే, నేను వాళ్ళతో మాట్లాడిన వీళ్ళతో మాట్లాడిన వాళ్ళని నాకు గిట్టదండి అని అంటున్నావు అని అంటే నీకు దేవుడితో సహవాసం లేదు. నిన్ను తిట్టినా, నీ మీద ఉమ్మేసినా కూడా ఏమన్నాడు దేవుడు? వీరేమి చేసినారు, వీరు కొట్టలేదా, ఉమ్మేయలేదా, ఏమండి ముసిగేయలేదా, ముళ్ళకిరటం పెట్టలేదా, గుడ్డలు ఒలిచేయలేదా, కొరడాలతో కొట్టలేదా, మోయలేని సిలువను మోపించలేదా, దాహం అడిగితే నీళ్ళు ఇవ్వకుండా వదిలేశారు కదా. మరి ఇన్ని కష్టాలు పెట్టినా కూడా వాళ్ళ గురించి ఏమన్నాడు సిలువలో? మీరేం చేయించున్నారో వీరిని క్షమించండి అన్నాడు. మరి నీ క్షమాపణ ఏది? ఆమె నన్ను అట్లా అందండి, ఆయన అట్లా అన్నాడండి, నన్ను మేము మాట్లాడుకోమండి. మరి దేవునితో సహవాసం చేస్తే సమాధానం వస్తుందని బైబిల్ చెప్తాను. మరి నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రైజ్ లాట్ చెప్తున్నాను, మరి నీ సహవాసం దేవుడితో అయితే సమాధానం ఎందుకు రావట్లా నీకు? లూకా సువార్త 2వ అధ్యాయంలో ఎవరికి సమాధానం వస్తుందో రాశారు. ఎవరికండి? దేవుడికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము. భూమి మీద సమాధానం పట్టలేదంటే నువ్వు దేవునికి ఇష్టడివి, ఇష్టరాలివి కాదేమో. ధైర్యంగా చెప్పు, గుండె మీద చేసుకొని, నాకు ఎవరితో విభేదం లేదు, అందరినీ పలకరించగలను, అందరినీ పలకరిస్తాను, నాకు ఎవరితో విభేదం లేదు. తిట్టినా, కొట్టినా, చీదరించినా, చీకొట్టినా దేవుని యొక్క ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎవరి సహవాసము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు పిలువబడిన
నమ్మదగినవాడు. యేసుక్రీస్తు సహవాసం నమ్మదగింది. ఈ లోకంలో ఎవరి సహవాసం, భార్యాభర్తల సహవాసం కూడా నమ్మదగింది కాదు. భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఇద్దరు కొండాలు చెప్పుకుంటూనే ఉంటారు పక్కింటికి పోయి. కాదా? నిజం కాదా? మన సహవాసము యేసుతో అయితే ఆ సహవాసం యొక్క బంధం గొప్పది. చివరి మాట చదువుకొని ముగిద్దాం. 1 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. ఎట్లకంట? వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం వస్తుంది. దొంగలు చీకట్లో నడుస్తారు. మందు తాగేవాళ్ళు చెట్ల కిందకు పోయో చీకట్లోకి పోయో తాగుతారు. వాళ్ళంతా మోసం చేసేవాళ్ళు. దేవుని బిడ్డలు సాటును దాక్కోవాలా? ఒక ఆమె పాస్టర్ గారు వస్తున్నారని కొట్టి సాటును దాక్కుంటుంది. మరి పాస్టర్ గారు వస్తున్నారండి, వందనాలు చెప్పొచ్చుగా ఎదురు నిలబడి. కొట్టి సాటు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నావు? కొంగు ఎందుకు కప్పుకుంటున్నావు? నువ్వు కాదన్నట్టుగా. కాబట్టి దేవుని సహవాసం ఉంటే భయం ఉండదు, దేవునిలో భయం ఉండదు. మరి నీ సహవాసం ఎవరితో, నీ తీర్మానం ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో, మోకరించు, ప్రార్థన చేసుకో.